ఏ నమః సకల దేవతలను వేడుకుంటూ కూడా నేను పూజ అందరూ కోసం కులం మతం అనేది లేదు నాకు, చిన్న పెద్ద అనేది లేదు నాకు, డబ్బు ఉన్నవాడని లేదు లేనివాడని లేదు నాకు. భిక్షాధికారికైనా సరే అందరూ శుభ్రంగా ఉన్నారని కోరుకుంటున్నాను. నాకు అదే భగవంతుడిచ్చిన వరం. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఏంటంటే అండి, యథార్థంగా మాట్లాడే మనిషి వాడు వీడు అన్న, నేను ఎవరిని తప్పు అసలు నేను పొరపాటు నన్ను యథార్థంగా మాట్లాడతాడే మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా, ఆడబాలైనా మగబాలైనా, వీళ్ళు యథార్థం అంటే వాళ్ళకి మోసాలు చేసే ఆలోచన ఉండవాళ్ళు యథార్థం మాట్లాడరు. తెలుసా? మోసము చెయ్యగలిగిన వాళ్ళు వాళ్ళ నోటిన నాలుకకి నరము లేదంటారు, నాలుకెటని తిప్పేస్తారు వాళ్ళు. అలాగే ఒక అప్పుడు లేని వాళ్ళు ఇవాళ లేని వాళ్ళు అంటే పెద్దలు సంపాదించిన, వీళ్ళు సంపాదించింది కాదండి. వాళ్ళు ఏదో ఆ తాతల నాటిది ఏదో అంత అన్నం మూట కట్టుకొని భుజాన పెట్టుకొని బుర్రకాయ తెలుసుకండి, బుర్రకాయ ఈసారి పెడతాను, వీడియో పెడతాను, చూడండి, చూపిస్తాను. నేను ఈసారి నేను భోంచేస్తాను కూడా చూపిస్తాను మీకు. ఎలా ఆకులో కలుపుకొని తినేవాళ్ళు, గుడ్డలో కలుపుకొని తినేవాళ్ళు కూడా మొత్తం చూపిస్తాను నేను. ఇంత నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళు మానవులకి కానీ లోక విరోధి అనమాట. లోకానికే విరోధం. వాడంతే చెప్తా అంటారు. అలాగే ఇప్పుడు బ్రహ్మం గారు భగవంతుడు రాశాడు, వెలుగు రావటం ఆరిపోవటం. పొద్దున పూట సూర్యుడు వస్తాడు, అది పొద్దున పూట తెలిసింది మనకి. ఇది వెలుగు ఉండదు, పొద్దున అంటున్నాం, చేయబడి తప్ప సాయంత్రం అంటున్నాం. అలాగే మనం ఒకటేనండి, భగవంతుడా మమ్మల్ని కాపాడయ్యా ఏంది. కానీ మీకు తెలియని వింత ఏంటో తెలుసా? మానవ జన్మ ఎంత అమృతమైందో మీకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే నోరు లేని జీవులు ఎంత ఆరాటపడతాయి. మనం ఒక ముద్ద పెడితే వాటికి మాటలు రావు. మాటలు వస్తుంటాయి ఆ భూమి మీద, విడిపోతాయి చెప్పలేం. మన ఇంటి దగ్గర ఉండవు, అవి భూమి మీద ఉండవేక. అంటే భగవంతుడు వాళ్ళకి వేసే శిక్ష వాళ్ళకి, మనకేసే శిక్ష మనకి. వాళ్ళు ఏ జన్మలు ఏ పాపం చేశారో చెప్పలేమండి. ఏ పాపము దేనికి దానికి కర్తవ్యం అంటూ ఉంటారు. నువ్వు నరలోకానికి వెళ్తా, అమలోకి వెళ్తాను, అప్పుడేం కాదు. ఇప్పుడు నేనున్నాను, ఏమీ లేకపోయినా సరదాగా బతుకుతున్నాను, భగవంతుడు నాకు ఇవ్వాల. ఒకళ్ళు చూసావా, ఆస్తులు అంతస్తులు వెలిగిపోతూ ఉంటాయి, కానీ ఆ ఇంట్లో దీపం పెడతాం అనేది ఉండదు. వాళ్ళు కంటిన్యూ నిద్రపోవటం ఉండదు. తెలుసా? కంటిన్యూ నిద్రపోవటం ఉండదు, కడుపు నిండా తింటం ఉండదు. నలుగురితో ఆ కాసేపే కానీ తర్వాత ఎవరి దారి వాళ్ళే. గుడిసెలోకి వెళ్ళేవాడు చల్లగా పడుకుంటాడు, నువ్వు అంతస్తుల్లోకి వెళ్ళి ఆవేదంతో పనుకుంటావు. వీడికి ఆలోచన ఉండదు, తిన్నాక ముద్ద అయిపోయే. అలాగే నేను చెప్పేదంతా కూడా మోటెత్తంగా ఉంటుంది కాబట్టి నా 600 చిల్లర వీడియోలు ఉన్నాయండి. నన్ను ఎవరు పిలిచినా వచ్చి నేను చక్కగా ఇదే ముచ్చట చెబుతా. నా కాడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా, అందరూ కూడా నేను ఆ తల్లుల దయ వల్ల, ఆ భూదేవి దయ వల్ల అందరినీ శుభ్రం చేస్తున్నాను, కడిగేస్తున్నాను. వాళ్ళ మీద ఉన్న గ్రహాలన్నీ చెడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఏంటంటే, మేము చర్చికి వెళ్తా ఉంటారు, వెళ్ళండి చక్కగా ప్రార్థన చేసుకోండి. కాదు మేము మేము ముస్లిమ్స్ అంటారు, చక్కగా నమాజ్ చేసుకుని సమాజ్ చేసుకోండి. కాదండి మేము హిందువులు చేస్తా ఇంటి నిండా పడాలు పెట్టుకోమాకండి. ఎప్పుడు ఇంటి నిండా పడాలు పెట్టుకొని మీరు చేయలేరు. చాలామంది ఒక ఇంటికి వెళ్ళానండి, ఎందుకంటే పదే చెప్పినా ఇది అంటారు, శాస్త్రం ఉందిలేండి, పదే చెప్పినా వేస్ట్ అన్నట్టు. ఇట్ట పెట్టానండి చెయ్య, ఆ పవిదిలో ఇంత వచ్చిందండి కాటుకులాగా. ఓహో ఏంటంటే
చేస్తామండి నెలకోసారి అన్నాడు. శబాస్ 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 అనుకున్నా. నేను మాత్రం చూసారా ఎలా మాట్లాడుతున్నా, శబాస్ శబాస్ అనుకున్నా. అంటే మీకు గుర్తొచ్చినప్పుడు దండం పెడతావు అంతేనా? నీకు రోగాలు వచ్చినప్పుడు భగవంతుడా అయ్యా ఏందది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇల్లులు పెట్టి భార్య భర్తలు గొడవైంది అనుకోండి 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోతారండి యాత్రకి. ఏంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిన రోజు ఏదో ఒక ముద్ద పెడతారు. ఏది నీ దగ్గర 4 రూపాయలు ఉంటాయి కదా, ఆ 4 రూపాయలు అయిపోయాకలేదు. టీ అంట, టీయా డబ్బులు నీ దగ్గర అంటారు. ఇంకేడా వెళ్ళినప్పుడు పీకురా డబ్బులు మొత్తం. చూసారా అట్లా వెళ్ళినప్పుడు పీకెత్తారండి. అయితే ఇది ఏంటంటే అండి, మన జేబులో డబ్బులు ఉన్నంత వరకే ఏముండదు. ఇట్లాగే ఒక అతనండి, ఊరి పేరు చెప్పంలే, పూజకు వచ్చాడు, చేసి పెడతా అన్నాను. ముసలాయనలేండి పాపం, ఏదో వాళ్ళ ముసలి వాళ్ళకు ఉంటుంది. అలిగి అంటే పెళ్ళం మీద అలిగి వెళ్ళాడంట. చుట్టాలింటికి వెళ్తే చాచిపోయి డబ్బులు ఇచ్చి తెల్లారి డబ్బులు చూసి చాచుకోండి అంట. వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాడంటండి. తెలుసా అంటే ఏంటి? డబ్బులు మన జేబులో ఉన్నంత వరకే మనకు పాలు పోతారు, లేదనుకో పచ్చడి మొహాన్ని వేస్తారండి. నేను ఇలాగే సరదాగా చెప్తానండి. నన్ను పిలవండి బాబు, సరదాగా వస్తాను. హ్యాపీ. ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటానండి. నోరులేని జీవరాశులు కూడా, ప్రతి ఒక్క నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. జై నాగు. లక్ష్మీవారికి జై, మమగన్నమ తల్లికి జై. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. నా తండ్రి నాగుకి జై, కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, నా తల్లి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. ఓం భగవతే నమః. కామాఖ్య తల్లి నమః. నా తల్లి నాగుకి జై. ఓం తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రాయ. ఓం తల్లి మాతాకి జై, కామాఖ్య తల్లి నమః. జై మాతా, జై తల్లి. ఓం